ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. ధనుస్సు రాశి. ఈ రాశి వారందరూ కూడా అనేకమైనటువంటి అప్పులు చేస్తారు. అడగకుండా అప్పులు వస్తాయి. మీకు ఇల్లులు కడుతూ ఉంటారు, స్థలాలు కొంటూ ఉంటారు, వ్యాపార సంస్థలు మీరు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మీకు ఇవ్వడం మీకు విస్మయం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క జర్నలిస్టులు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ విద్యార్థులు కొంచెం డిస్ట్రాక్షన్స్కి గురవుతారు. చదువుల నుంచి బయటకి వెళ్ళిపోయి ప్రేమ వ్యవహారాలు తగిలించుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అది మీరు అవాయిడ్ చేయాలనుకున్నప్పటికీ కూడా చేయలేరు. రాహు మీకు సహకరిస్తున్నాడు. అందువలన విదేశాలకు కూడా మీరు వెళతారు. మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వక్రించినటువంటి శనిగ్రహ ప్రభావం వలన అర్ధాష్టమ శని మరి అనేకమైనటువంటి ఒడిదుడుకులను మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా స్లోగా మీకు తగ్గిపోయి వెళుతూ ఉంటుంది. మీరు నడిచేటప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. యాక్సిడెంట్లు అవ్వడానికి మీ బైక్ వాళ్ళు వచ్చి గుద్దడానికి ఇలాంటి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇనప వస్తువుల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క కేతు గ్రహము అనేటటువంటిది సింహరాశిలో ఉన్న కారణంగా అదృష్టాన్ని మీకు చక్కగా తీసుకొస్తుంది. అంటే విదేశాల నుంచి మీకు ఫండ్స్ రావడము, విదేశాల నుంచి మీకు సహాయ సహకారాలు రావడము, విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అక్కడ ఉద్యోగాలు రావడము, అవకాశాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు ఎప్పుడు కూడా ఫార్మల్ డ్రెస్సులు వేసేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు టీషర్ట్లో బనీన్లాగా పొలరంగడి షర్ట్లు ఇలాంటి మా షర్ట్స్ వేసుకొని రావడం అనేటటువంటిది, కాస్ట్యూమ్స్ వేసుకోవడం అనేటటువంటిది బాగా అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు చక్కగా తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క పూజా హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.